సంగీత ప్రియులారా, ఈ వీడియోలో మనము అన్నమయ్య కీర్తన నోటేషన్ బుక్లో ఉండే జగడ పుచన జరా అనే కీర్తన యొక్క స్వరాలు హార్మోనియంపై ఓటల స్థితిలో ఎలా సాధించాలి నేర్చుకుందాము. హిందోలో వసంత రాగము, సగమదని సనిద మగరిస. ఇందులో పంచమము అన్యస్వరంగా వస్తున్నది. వచ్చినప్పుడు మీకు వివరిస్తాను అన్నమాట. షడ్జమము ఆరోహంలో సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమము, శుద్ధ ద్వైతము, కైసిక నిషాదము. అవరోహంలో షడ్జమము, కైసిక నిషాదం, శుద్ధ ద్వైతం, శుద్ధ మధ్యమము, సాధారణ గాంధారం, చతుశ్రుతి రిష్ణము వస్తాయన్నమాట. ముందు ఆరోహణ అవరోహంలో షడ్జమము, సాధారణ గాంధారము, శుద్ధ మధ్యమము, శుద్ధ ద్వైతము, కైసిక నిషాదం, హెచ్చు షడ్జము. అవరోహంలో హెచ్చు షడ్జమము, కైసిక నిషాదము, శుద్ధ ద్వైతము, శుద్ధ మధ్యమము, తర్వాత సాధారణ గాంధారము, చతుశ్రుతి రసము, షడ్జమము. ఓపెనింగ్ పెట్టు. పద నిద సా కరిగమ సా నిద మగ స నిద నిసా. ఇందులో రెండుసార్లు ఒకసారి ఇటువైపు ఒకసారి అటువైపు మనం విడదీసి వాయించాలి, లేదా విడదీసి పాడాలి. అది గుర్తుపెట్టుకుంటారు. పద నిద సా గరిగమ సా నిద మగ స నిద నిసా. ఈ ప్రారంభం ఈ లైన్ రెండుసార్లు ప్లే చేయవలసి ఉంటుంది. తర్వాత పల్లవి సగమ గరిగ సస నిద నిస సగమ దస నిస స నిద మగరిగ సగమ గరిగ సస నిద నిస. మళ్ళీ ఓపెనింగ్ బిట్ ఏదైతే తీసుకున్నామో దాన్నే బీజముగా మళ్ళీ తీసుకుంటూ రెండుసార్లు ప్లే చేయాలి. తర్వాత మళ్ళీ చరణంకి వస్తున్నాం. ఇందులో ఒక చరణం స్వరాలు ఇచ్చాను. ఇందులో మొత్తం 3 చరణాలు ఉంటాయి కీర్తనలు. 3 చరణాలు కూడా ఒకటి చరణం మాదిరిగానే మీరు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయవలసి ఉంటుంది. అది గమనించగలరు. అవే స్వరాలు వస్తాయన్నమాట. మా మమ 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 మగ మగ రి గ స గ గ స గ మ గ స గ గ మ మా మమ 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 మగ మగ రి గ స గ గ స గ మ గ స గ గ మ మదని దని స స స స గ మ గ రి గ స స ని ద మ గ రి గ స మదని దని స స స స గ మ గ రి గ స ని ద మ గ రి గ స సగమ గరిగ సస నిద నిస సగమ దద స ని స నిద మ గరిగ సగమ గరిగ సస నిద నిస. ఓపెనింగ్ బిట్. పల్లవి మళ్ళీ బీజం. చరణము
మొత్తం 3 చరణాలు కూడా వాయిస్తూ చివరిలో అంటూ గాయకులు పాడతారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ పాటకు అనుకూలంగా మనం కూడా వెనక 3 సార్లు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ విషయం గమనించగలరు. మీరు సాధన కొరకు ఈ 80 కీర్తన నోటీస్ బుక్ ప్రారంభంలో మీరు సరళ స్వరాలు, జంట స్వరాలు, అలాగే ప్రారంభంలో మీరు హార్మోనియం లేదా కొత్తగా నేర్చుకొని కొత్తగా హార్మోనియం కీబోర్డ్ కొనుక్కొని సాధన మొదలుపెట్టే వాళ్ళందరూ కూడా ఈ ప్రారంభంలో నేర్చుకోవడానికి అనుకూలంగా 80 కీర్తన నోటేషన్ బుక్ పోస్టల్ ద్వారా తెప్పించుకొని ఈ బుక్ ద్వారా నేర్చుకోవచ్చు. లేదు మీకు ప్రాథమిక పరిజ్ఞానం కావాలంటే ఈ నెంబర్ కాల్ చేసి ఆన్లైన్ ద్వారా పేమెంట్తో అంటే కొంత ఫీజు చెల్లించి మీరు ఆన్లైన్ ద్వారా హార్మోనియం కానీ కీబోర్డ్ కానీ నేర్చుకుంటే ఫండమెంటల్స్ అంటే పుస్తకంలో స్వరాలు ఎలా అర్థం చేసుకోవాలి, ఈ స్వరాలు అంటే ఏంటి, 12 స్వరాల పేర్లు ఏంటి, స్థాయి వివరాలు అవన్నీ బేసిక్ కోర్సు నేర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు చాలా సులువుగా ఈ పుస్తకం నేర్చుకునే అవకాశం ఉంది. కొంతమంది ఆ బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ బుక్స్ తెప్పించుకొని సాధన చేసుకుంటున్నారు. కొత్తగా తెచ్చుకున్న వాళ్ళకి ఆ సరళ స్వరాలు అలాగే 12 స్వరాల పేర్లు తెలియవు కాబట్టి మా ద్వారా ఆన్లైన్ ద్వారా నేర్చుకొని మీరు నేర్చుకుని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ఇన్ని విధాలుగా మీకు సంగీతం నేర్పుతున్నాం కాబట్టి మీకు నచ్చినట్టు మీరు మీకు ఏ పద్ధతి అనుకూలం అయితే ఆ పద్ధతి ద్వారా మీరు హార్మోనియం, కీబోర్డు మొదలు సంగీత పరికరాలు నేర్చుకుంటారని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ.